హాయ్ అండి అందరికీ. ఇదైతే సాటర్డే లాగ్ అనమాట. సాటర్డే నైట్ ఇంకా అప్పుడు ఏదో అంటే మధ్యాహ్నం పార్సల్ వచ్చింది. ఇంక ఈవినింగ్ అయితే చూస్తుంది అనమాట మా పాపకి. ఇంక ఈ మధ్య నైట్ డ్రెస్సెస్ బాగా సూట్ అవుతున్నాయని నైట్ డ్రెస్సెస్ తెప్పించేస్తున్నాను తనకి. చాలా రోజులు ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టేసింది అనమాట. ఎక్కడికన్నా బయటకు వెళ్దాం అనిపిస్తుంది. కానీ బయటకు వెళ్తే మళ్ళీ పిల్లల్ని మేనేజ్ చేయడం ఎట్లా అన్నట్టు ఒకటి అనిపిస్తుంది అనమాట. ఇంకా ఇంట్లో వర్క్తోనే బిజీగా అయిపోతున్నాము. రోజు ఇలాగే అయిపోతుంది. సరే ఇంకా రేపెట్లో సండే కదా, రేపు ఎక్కడికన్నా చిన్నగా అట్లా వెళ్దామని అనిపించింది. ఇంకా మా పెద్ద బాబాకైతే ఫుల్ బిజీ అనమాట. తన హోంవర్క్స్, తన ప్రాజెక్ట్స్ ఇలాంటి దాటితోనే బిజీగా అయిపోతుంది అనమాట. ఎక్కడికన్నా రమ్మన్నా కూడా రాదు. ఇంకా వీళ్ళిద్దరు అయితే ఇంకా మా పాపకు నడవడం వచ్చినప్పటి నుంచి అస్సలు ఒక్క చోట ఆగట్లేదు అనమాట. ఊరికే తిరిగి తిరిగి కింద పడ్డము, లేకపోతే వాళ్ళ అన్నతో ఇట్లా ఆడుకోవడం చేస్తోందనమాట. ఇంకా 1 ఇయర్ అయింది కదా మా పాపకి. ఇంకా అందుకే అస్సలు మాట వినట్లేదు అనమాట. ఒక చోట కూర్చోబెడితే అస్సలు ఉండట్లేదు. వీళ్ళు చేసేవన్నీ చూడలేక నేను ఇదైపోతున్నాను. అసలు ప్రతి నిమిషం వీళ్ళని వాచ్ చేసుకుంటూనే కూర్చున్నట్టు ఉందన్నమాట. ఇంక ఇప్పుడైతే మా అమ్మ కూడా వచ్చిందనమాట. ఇంకా థర్స్డే ఏమో వచ్చింది. ఇదైతే సండే మార్నింగ్. ఇంకా ఇక్కడైతే వీళ్ళకి హెడ్ బాత్ చేపించేస్తున్నాను. నాకు ఫస్ట్ అయితే చాలా భయం అనమాట. స్నానం చేపించడము, ఇట్లా కాళ్ళ మీద వేసుకొని తలకు చేపించాలంటే వాళ్ళకి వాటర్ ఎక్కడ పడిపోతాయి అని. తర్వాత ఇది నేర్చుకున్నాను అనమాట. ఇది ఎక్కడో చూశాను వీడియోలో, ఇలా పడుకోబెట్టుకొని హెడ్ ఒకటి బాత్ చేపించడం అనమాట. ఇదైతే బాగుందనమాట. పిల్లలు ఏడ్చరు, బాగా నీట్గా చేపించుకుంటారు. మనకు కూడా వాటర్ పోతాయనే టెన్షన్ అయితే ఉండదు. అందుకే నేనైతే ఇప్పుడు ఈజీగా చేపించేస్తున్నాను. ఇంకా పెద్దవాడైతే వాడు నిలబడి చేయించుకుంటాడు, కానీ ఇట్లా పిల్లలు కొంచెం నిలబడలేని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకైతే ఈ విధంగా చేపించేస్తే మంచిదన్నమాట. ఇంక ఇక్కడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఇంకా సండే వచ్చిందంటే ఇంకా మనం నాన్ వెజ్ తెచ్చుకోవాలి కదా అన్నట్టు ఇంకా మా హస్బెండ్ అయితే బయటకు వెళ్తున్నారు. ఇంకా వీడు ఊరికే ఉండడు కదా, వాడు కూడా వెళ్తాడనమాట బయటకు వెళ్ళి. ఇంకా వాడికి కావాల్సినవన్నీ తెచ్చుకుంటాడు ఇక్కడ. ఇంకా పాపను రెడీ చేయాలి ఇప్పుడైతే. తీసేసింది. ఇంకా వాళ్ళు తింటున్నారని చెప్పేసి ఇంకా పాప కూడా వెళ్ళి నిలబడింది అనమాట. ఇంకా పాపకైతే ఇప్పుడే ఏవి అట్లాంటివి తినిపించకూడదు కదా అని చెప్పేసి వాళ్ళు కూడా ఇవ్వట్లేదు. ఇంకా ఆమె అయితే ఇంకా ఎందుకు ఇవ్వట్లేదు అన్నట్టు చూసుకుంటూ నిలబడింది అనమాట. ఇంకా కొద్దిసేపు ఉంటే ఏడుపు స్టార్ట్ చేస్తుంది, నాకు కూడా కావాలని చెప్పి. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసామండి. ఇంకా చికెన్ తెచ్చారనమాట. ఇంకా చికెన్ ప్రిపరేషన్ చేయాలి. అట్లే ఎగ్స్ కూడా చేసేస్తున్నాను. నేనైతే ఈరోజు చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, ఇంకా ఇదే ఎగ్ కర్రీ కూడా చేశాను, చికెన్ కర్రీ కూడా చేసేసాను అనమాట. ఇంకెందుకంటే మా హస్బెండ్ అంతగా చికెన్ తిన్నారనమాట, అందుకే ఇంకా ఎగ్ చేసేసాను. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే తినేసి కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము. ఇంకా బయటకు వెళ్దాం అనుకున్నాం కదా, సరే ఇంకా దగ్గరలో మాకైతే పార్క్ ఉందనమాట. అక్కడికి వెళ్ళి కొద్దిసేపు పిల్లల్ని ఆడిద్దామని చెప్పేసి వెళ్తున్నాము. ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు ఆ పార్కులో అయితే. ఇంత బిజీ లైఫ్లో కూడా అంతమందికి అంత టైం దొరుకుతుందా అనిపిస్తుంది. పిల్లలు అయితే ఎంత ఎంజాయ్ చేస్తున్నారో, ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా అంతమంది ఉన్నారనమాట అక్కడైతే. ఇంకా అక్కడ నుంచి అయితే వచ్చేసామండి. వచ్చే దారిలో ఇంకా ఫ్రూట్స్ తీసుకుందామని చెప్పి ఇక్కడ ఆగామన్నమాట. తీసుకొని మరి వెళ్తుంటే గుడి కనిపించింది అనమాట.
ఇంకా చాలా రోజులు అయిపోయింది గుడికి వెళ్ళాక అని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఈవినింగ్ అయితే అందరం ఇంకా స్నానాలు చేసి వచ్చాం కదా, అందుకే ఇంకా వెళ్ళేసి ఒకసారి మొక్కుకొని మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అయిపోయామన్నమాట. వచ్చిన తర్వాత ఇంకా నాకు కిచెన్ వర్క్ ఉంటుంది. సో ఇంకా నైట్ అయితే నేను అంతా క్లీన్ చేసేసుకొని మార్నింగ్ అంతా రెడీ చేసుకొని పడుకుంటాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ నేను 4కే స్టార్ట్ చేసుకుంటాను కదా నేను వంట అనేది. సో ఇదైతే సండే లాగ్ అనమాట. మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.